పర్చూరులో ప్రారంభానికి సిద్ధమైన ఇండోర్ స్టేడియంను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరిశీలించారు. త్వరలోనే ఇండోర్ స్టేడియంను ప్రారంభించనున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు అందుబాటులోకి రానుందని చెప్పారు. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందు అమ్మకాలు జరిగితే సహించేది లేదని వ్యవసాయ కమిషన్ కేవీఎన్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే నకిలీ విత్తనాల అమ్మకాల విషయంలో సర్కారు సీరియస్గా ఉందని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లాలోని చందువట్ల గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే రైతు తన వరి చేనుకు పురుగు పట్టడంతో క్రిమిసంహారక మందులు చల్లాడు. అయితే అది చల్లిన తర్వాత వరి పంట పూర్తిగా మాడిపోయింది. దీంతో అధికారులకు రైతు ఫిర్యాదు చేయడంతో వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి వరి చేనును పరిశీలించారు. నకిలీ పురుగుల మందు వాడకమే కారణమని నిర్ధారించారు. మేము వ్యవసాయం చేసుకునేది వాళ్ళు రీసెర్చ్ సైంటిస్ట్ ఫస్ట్ టైము ఇట్లాంటి దొడ్డు రకాల అది రబీలా తప్పు మందు ఇచ్చితే కొడితే ఈ విధంగా అయిందని 5 రోజుల క్రితం వ్యవసాయ సంక్షేమ కమిషన్ ఆఫీస్కి రావడం జరిగింది. వస్తే ఇమీడియట్గా రావడం జరిగింది. అక్కడ రైతులకు మల్టీనేషనల్ కంపెనీస్తో మాట్లాడి పెద్ద ఎత్తున వాళ్ళకి అక్కడ న్యాయం చేయడం జరిగింది. కంపెనీషన్ ఇటువంటివి మాత్రం చేయొద్దు. ఇటు నేటివ్ ఫంగిసైడ్ బేయర్ కంపెనీ ఇది నేటివ్. మరి ఎందుకు ఇట్లా అయింది సార్? ఇప్పుడు సైంటిస్ట్ కూడా విజిట్ చేయడం జరిగింది సార్. ఇది సార్ ఈ ఆకులు కనపడ్డప్పుడు ఏంటంటే ఇవి దానిలో ప్రైమరీ స్టేజ్ సార్. ఇది ఆకుల మీద కనపడ్డప్పుడు ఇవి ఒకటి నూలుకండ ఆకారంలో ఉన్న సిలువ లాంటి మచ్చలన్నీ మర్జ్ అయిపోయి ఒక పెద్ద మచ్చలుగా ఏర్పడుతుంది అన్నట్లు. ఈ దశలో మనం కొద్దిగా ఏమైనా ప్రాక్టీస్ చేసింటే ఇంత నష్టం కాకుండా. డివే గారు ఇక్కడ ఉన్నాయి మొత్తం కూడా వేరేవి లేవు, అంతా వరే ఉంది. అదే సార్ 20-25 ఏళ్ళలో మేము వ్యవసాయం చేసుకునేది వాళ్ళు రీసెర్చ్ సైంటిస్ట్ ఫస్ట్ టైం